మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి మెదక్ డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఆటో యూనియన్ మెదక్ డివిజన్ అధ్యక్షులు ఆరేల జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో గంగినేని థియేటర్ కోర్టు క్రాస్ రోడ్ వద్ద ఆటోలను నిలిపివేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జేఏసీ పిలుపు మేరకు ఆటోలో ఒకరోజు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ఆటో కార్మికునికి నెలకు 12,000 జీవనభృతిక ఇవ్వాలని మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆటో కార్మికునికి సింహభాగం కల్పించి ఇల్లు నిర్మించుకునేందుకు స్థలము, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చెప్తాం. రాష్ట్ర ఆటో కార్మికుల జీవితాలు ఊడ్రపాలైనాయి. కొత్త ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వలన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా జీవనోపాధి కోల్పోయి ఈరోజు రోడ్డున పడ్డ సందర్భం ఉంది. గత నెలలో పెద్ద ఎత్తున ఎక్కడ డివిజన్ల వారీగా మేమందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. ఆటో వల్ల జీవనోపాధి కోల్పోయి వాళ్ళు బతకడమే కష్టంగా ఉందని చెప్పేసి అన్ని డివిజన్లలో మెమరాండాలు సమర్పించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ మెమరాండాలు సమర్పించి కూడా నెల గడిచింది, కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర తెలంగాణ జేఏసీ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు సమ్మె చేయడానికి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మెదక్ డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మెదక్ డివిజన్ వ్యాప్తంగా ఈరోజు ఎక్కడికక్కడ ఆటోలన్నీ కూడా స్తంభింపజేసి అన్ని ఆటోలు పక్కన పెట్టి ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత నెల రోజులుగా మేము వివిధ రూపాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల తరఫున మేము ప్రభుత్వానికి మా యొక్క ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన ప్రభుత్వం తరఫు నుంచి ఆటో వాళ్ళకి ఇవ్వడం లేదు, స్పందన లేదు. ఎలాంటి హామీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము దీన్ని అయినా పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి మేము ప్రతి ఒక్కరం గతంలోనే డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి ఆటో కార్మికునికి నెలకు 12,000 జీవనభృతి ఇవ్వాలని చెప్పేసి, అలాగే వారి గృహలక్ష్మి పథకంలో ప్రతి ఒక్క ఆటో కార్మికునికి కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్క ఆటో ఇల్లు లేని కార్మికులకు అందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి భూమి, అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం 5 లక్షలు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో దాంట్లో మాకు సింహభాగం ఇచ్చి ప్రతి ఒక్క ఆటో కార్మికుని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఆటో పెద్ద ఎత్తున ప్రైవేట్ రుణాలు తీసుకొని ఆటో కిస్తీలు చెల్లించలేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఆటో ఫైనాన్సులు, ప్రైవేట్ ఆటో ఫైనాన్సులు ఆటోలు గుంజుకుపోయిన సందర్భం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ప్రభుత్వాన్ని ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, ప్రభుత్వం బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత, జీవన భద్రత కల్పించడానికి ఆరోగ్య భద్రతకు ఆరోగ్య కార్డులు, బీమా కార్డులు కూడా ప్రతి ఒక్క ఆటో కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా అందజేసి మా యొక్క ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.